ప్రజలకి అన్యాయం చేయటం ఎవరు చేసినా కానీ దైవం సహించడు. దైవం కూడా ప్రజలకు అన్యాయం చేయదలుచుకోలేదు. అల్లా వారి కర్మలకే వారికి వారే భూలోక జీవితం శాశ్వతమని మురిసిపోయి, సంపద ఉందని మురిసిపోయి దైవాన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఈ జీవితం, ఈ సంపద ఎప్పుడు శాశ్వతంగా ఉంటుందని చెప్పి భ్రమిస్తున్నారు. భ్రమిస్తూ అహంకారానికి లోనయ్యి దైవంతో సమానంగా ఇతరుల్ని వారు నిలబెట్టి దైవత్వం వారికిచ్చి దైవానికి భయపడాల్సినటువంటి విధంగా వారు వాటికి భయపడుతూ ఉన్నారు. దైవాన్ని ఆరాధించవలసిన విధంగా వారు వాటిని ఆరాధిస్తూ ఉన్నారు. వారిని అడుగు దైవం అంటున్నాడు. ఏమని అడుగుంటున్నాడు? 10వ అధ్యాయంలో 31వ వచనంలో, వారిని అడుగు, ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధి ఇచ్చేవాడు ఎవ్వడు? ఇంత పెద్ద సృష్టిని సృష్టించి పైనుంచి వర్షం కురిపించేటటువంటి శక్తి ఎవరికి ఉంది? ఒకసారి చెప్పండి. వర్షాకాలం వచ్చిందంటే, మేఘాలు వచ్చినాయంటే మేఘాలని నడిపించేవాడు ఆయనే, మిమ్మల్ని నడిపించేవాడు కూడా ఆయనే. బాల్యదశ, యవన దశ, వృద్ధాప్య దశ, 3 దశల్లో మిమ్మల్ని రోజు లేపేవాడు, నిద్ర లేపేవాడు ఆయనే, నిద్రపుచ్చేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, పని చేసుకునేటటువంటి విధంగా పగటిని ఉపాధి సమయంగా మలిసిన వాడు కూడా ఆయనే. కాబట్టి మీకు ఉపాధి ఇచ్చేవాడు ఎవరు? ఆకలి పెట్టింది ఆయనే, పైనుంచి వర్షం కురిపించి భూమి నుంచి ఆహారాన్ని పంటగా ఇచ్చి ప్రతి ఒక్కరికి 3 పూటల ఆకలి పెట్టి ఆహారం అందిస్తున్నవాడు. సాయిబులకే కాదు, ముస్లింలకే, హిందువులకే కాదు, క్రైస్తవులకే కాదు, మానవుడు అన్న ప్రతి వాడికే కాదు, ఆకలేసే ప్రతి జీవికి, ఆహారం తినే ప్రతి జీవికి ఆహారం ఇచ్చేవాడు దైవం అంటే. ఆహారం ఇచ్చేవాడు దైవం అంటే. ఇంకా అడగమంటున్నాడు ఆయన. వినే శక్తి, చూసే శక్తి ఎవడి అధీనంలో ఉన్నాయి? చెప్పండి ఒకసారి. మీకు కళ్ళు ఇచ్చినవాడు కానుకుండనా అని అంటారు. మీకు కళ్ళు ఇచ్చాడు, ఆ దైవాన్ని మీరు భూలోకంలో చూడలేరు. చూడలేస్తారా? మేము దేవుణ్ణి చూసామంటాం, అంతా అబద్ధం, అంతా భ్రమ. ఎవ్వరూ దైవాన్ని ఇక్కడ చూడలేరు. ఇది ఛాలెంజ్, దైవ గ్రంథాల ఛాలెంజ్. ఇది దైవ గ్రంథాల ఛాలెంజ్. ఒక్క ఖురాన్ ఛాలెంజే కాదు, ఇది దైవ గ్రంథాల ఛాలెంజ్. మీ హృదయం ఛాలెంజ్, మీ జ్ఞానం ఛాలెంజ్. మీ జ్ఞానానికి పరీక్ష, మీ హృదయానికి పరీక్ష, మీ గుండెకి పరీక్ష. ఎవరైనా ఇంతవరకు దైవాన్ని చూశారా అని వారిని అడిగితే వారే ఏమని సమాధానం ఇస్తారు? చూడలేము అని చెప్పి సమాధానం ఇస్తారు. ఒక మహాప్రవక్త ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి భూమి మీద ఉన్న అతి గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త, ఆయన కర్ర తీసుకొని దేవుడి ఆజ్ఞ మేరకు ఇలా సముద్రం మీద కొడితే సముద్రం 2 పాయలుగా 2 గోడలుగా చీరి ఆయనకి దారిచ్చింది దైవాజ్ఞ మేరకు. అలాంటి గొప్ప ప్రవక్త మూసా అలైహిస్సలాం, మోషే గారు అంటారు బైబిల్ పరిభాషలో. ఆయనకు ఒక కోరిక కలిగింది. ఎంత ప్రవక్త అంటే ఆయన చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్ర అలా కింద పడేయగానే పెద్ద పాము అవుతుంది. అది దైవ శక్తి. 10 మహిమలు ఇచ్చాడు ఆయనకి. 10 మహిమల్లో 2 గొప్ప మహిమలు ఉన్నాయి. ఆయన కర్రతోని ఒక బండరాయిపై కొడితే 12 ఓటలు ఉపికాయి. ఆయన కాలంలో 12 తెగలు ఉన్నాయి. ప్రతి జాతికి ఒక తెగ నీరు పారుతూ ఉన్నాయి. నేటికి ఆ సెలయేర్లు పారుతూనే ఉన్నాయి. మోషే గారి కాలం నుంచి నేటికి ఆ సెలయేర్లు నదుల్లాగా పారుతూనే ఉన్నాయి. అలాంటి గొప్ప ప్రవక్త అన్నాడు, ఓ అల్లాహ్, ఓ దైవమా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఏమన్నాడు? సమాధానం చెప్పండి. ఆకలి అవుతుందా? నిద్ర వస్తుందా? మరి ఆన్సర్ చేయండి. ఇక్కడ కూర్చుంది శుక్రవారం కొంత జ్ఞానం నేర్చుకోవటానికి, దైవానికి భయపడటానికి. భూలోక జీవితం, మన జీవితం, కుటుంబ జీవితం కొద్దిగా శుద్ధి చేసుకొని ఈ లోకంలో ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనేది ఈ లోకంలో బాగుపడటానికి, ఈ లోకం తర్వాత మోక్షాన్ని పొందటానికే ఈ యొక్క శుక్రవారం 4 మాటలు వినండి అని చెప్పేది. ఏమన్నాడు మూసా అలైహిస్సలాం? ఏమన్నాడు మోషే గారు? ఓ అల్లాహ్, ఓ దైవమా, నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు దైవం? మూసా, నువ్వు నన్ను చూడలేవంటే లేదు నేను నిన్ను చూస్తాను అన్నాడు. ఎవరైనా మామూలు వ్యక్తా? ఒక గొప్ప ప్రవక్త, ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త.
ఆయన కొడితే సముద్రం చీలి దారిచ్చింది దైవాజ్ఞ మేరకి. అల్లా అంటున్నాడు, ఆ దైవం అంటున్నాడు, నువ్వు నన్ను చూడలేదు, నేను చూస్తాను. అప్పుడు దైవం అంటున్నాడు, నీకు పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే తర్వాత నన్ను చూద్దుగానన్నాడు. సరే, ఓకే. ఏంటి ఆ పరీక్ష అంటే ఈజిప్ట్లో జరిగిన సంఘటన, ఇది యథార్థమైన సంఘటన. దైవం వెలుగు 70 పరదాల వెలుగు, 70,000 పరదాలు దాటుకొని వస్తుందట. ఆ వెలుగులో ఒక చిన్న ప్రసరణ, వెలుగు ప్రసరణ, ఒక కాంతి పుంజం ఈజిప్ట్లో ఒక పర్వతం మీద అలా ప్రసరింపజేస్తాను. ఆ విధానాన్ని నువ్వు చూసి తట్టుకోగలిగితే తర్వాత నన్ను చూద్దుగానే అన్నా. సరే, ఓకే, కండిషన్ ఓకే. మూసా అలైహిస్సలాం ఓకే అన్నారు. అలా తన యొక్క 70,000 పరదాలు దాటుకొని వస్తుంది వెలుగు. ఆ వెలుగులో నుంచి చిన్న కాంతి పుంజం ఆ కొండ మీద ప్రసరింపజేయగానే ఈజిప్ట్లో ఆ కొండ ఒకటి ఉంది, పెద్ద కొండ, దాని పేరు కూడా ఏదో ఉంది, గుర్తురావట్లేదు. అది భస్మం అయిపోయింది. అది మొత్తం భస్మం అయిపోయింది, మొత్తం ఇదైపోయింది, ఇసుక రేణువుల మాదిరిగా అయిపోయింది ఆ కొండ మొత్తం కూడా. ఆ విధానాన్ని చూసి మూసా అలైహిస్సలాం, మోషే గారు ముచ్చిపడిపోయి తర్వాత స్పృహ వచ్చిన తర్వాత లేచి కళ్ళు ఇట్లా ముఖం తుడుచుకొని సర్దుకుంటూ, ఓ దైవమా నన్ను క్షమించు, నిన్నెవరు చూడలేరు, భూలోకంలో కూడా ఎవరు చూడలేరు, ఆయనే చూడలేకపోయాడు, అంత గొప్ప ప్రవక్త. మేము దేవుణ్ణి చూసామని చెప్పేటటువంటి అన్నీ కూడా వ్యాపార, మీ నుంచి లాభం పొందడానికి వ్యాపారం చేసేసారు భక్తిని. జ్ఞానం ఉన్నవారు కొంచెం ఆలోచించాలి. గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ప్రవక్తలు ఏం చెప్పారు, దాన్ని వదిలేసి మన స్వార్థం కోసం ఎక్కడికి పోతే కలిసి వస్తుంది, అక్కడ పోతే కలిసి వస్తుంది, ఇక్కడ పోతే కలిసి వస్తుంది, అక్కడ పోతే కొడుకు పడుతుంది, ఎక్కడ పోతే ఉద్యోగం వస్తుంది, ఇదంతా మాయా, ఇదంతా అబద్ధం, ఇదంతా అసత్యం. అసత్యం అని మీరు ఎలా చెప్తారు, ఆ అబద్ధం అని మీరు ఎలా చెప్తారు? అడగండి, మీరు తప్పలేదు, అడగండి, తప్పలేదు. అడగకుండా మనసులో పెట్టుకొని ఈర్ష్యా ద్వేషాలు పెంచుకున్నంత మాత్రాన మీరు దైవం మీద ఎటువంటి ఆధిక్యం మీరు పొందలేరు, దైవ జ్ఞానం మీరు పొందలేరు. భూలోక జీవితంలో మీరే నష్టపోయేది. అడగండి, ఎందుకు అబద్ధం అవుతుంది, ఎలా అబద్ధం అవుతుంది అని. అప్పుడు దైవం చెప్తున్నాడు, ఈ సృష్టిని సృష్టించిన దైవం చెప్తున్నాడు, ఆయన ఒక్కడే ఆయన నీ గుండెలో ఉంది, ఇంకొకటి కూడా ఆయన నీ గుండెలో పెట్టాడు, ఇంకొకటి కూడా ఆయన నీ గుండెలో పెట్టాడు. ఏంటి ఆయన గుండెలో పెట్టింది అంటే, నిన్ను తల్లి గర్భంలో వేసినప్పుడే నీకు విధిరాత రాశాడు, తక్దీర్ అంటారు దాన్ని తక్దీర్ అంటారు. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎలా పుట్టాలి, నీకు ఎప్పుడు పెళ్లి కావాలి, ఎప్పుడు ఉద్యోగం రావాలి, ఎప్పుడు పిల్లగాలు పుట్టాలి, అర్థమవుతుందా? ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఎప్పుడు పిల్లగాలు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి, అర్థమవుతుందా? ఎప్పుడు మరణించాలి, నీకు ఎంత సంపద రావాలి, సంపద ఎలా ఖర్చు పెడతావు, మొత్తం నీ జాతకం అంతా రాసి నీ తల్లి కడుపులోనే రాసేసాడు ఆయన. నీ తల్లి కడుపు నుంచి భూమి మీదకి తీసుకురావడానికి ముందే రాసేశాడు. దీన్ని మించి ఏ వ్యవహారమైనా అటు ఇటు జరగద్దు. దీన్ని విధి రాత, విధాత రాత అంటారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ పోతే మాకు కలిసి వచ్చింది, అక్కడ పోతే కలిసి వచ్చింది, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అంటారు. ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవటం అంటారు. సృష్టికర్త దైవం అంటే ప్రపంచానికి దైవం, దైవం అంటే ప్రపంచాన్ని శాసించేవాడు, దైవం అంటే సూర్యుని నడిపించేవాడు, దైవం అంటే చంద్రుడిని నడిపించేవాడు, దైవం అంటే మనుషుల్ని తల్లుల గర్భాలలో కాళ్ళు చేతులు తల్లి 3 పర్ల చాటున గుండెలో చిన్న రక్తనాళం తేడా రాకుండా సృష్టించేవాడు, తల్లి గర్భంలో కటికి చీకట్లో కంట్లో చిన్న నరం తేడా లేకుండా సృష్టించేవాడు, నీ ఊపిరితిత్తుల్లో కానీ, నీ యొక్క పొట్ట పేగులు, చిన్న పేగులు, పెద్ద పేగుల్లో కానీ ఎక్కడ ఎటువంటి చిన్న నరం తేడా లేకుండా నిన్ను అద్భుతంగా మలిసిన వాడు నీ దైవం. ఇది తెలుసుకోవటమే మానవ జీవిత పరమార్థం. అంతేగాని పుట్టించిన వాడిని దేవుడు అంటాం, మరణించిన వాడిని దేవుడు అంటాం, మరణాన్ని ఇచ్చేవాడిని వదిలిపెట్టడం, పుట్టించే ఈ సృష్టిని నడిపించేవాడిని వదిలిపెట్టడం అజ్ఞానానికి పరాకాష్ఠ. అడగమంటున్నాడు, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్నదాన్ని తీసేవాడు, ప్రాణం ఉన్నదాని నుంచి ప్రాణం లేనిదాన్ని, ప్రాణం ఉన్నదాని నుంచి ప్రాణం లేనిదానిగా చేసేవాడు ఆ దైవమే చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు? కోడిగుడ్డు ఉంది, దాన్ని పొదిగేసి ముందు దాంట్లో ప్రాణం ఉందా?
ప్రాణం లేదు. మీ కళ్ళ ముందే మీ చేతులతోనే మీరు కోడిగుడ్లు ఈ తట్టలో పెట్టి దాంట్లో కొద్దిగా ఇసుక వరిపొట్ట పెట్టి ఆ యొక్క గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద కోడిని పొదిగేస్తారు. ప్రాణం లేని దాని నుండి ప్రాణాన్ని బయటికి తీసేవాడు ఆయనే. ప్రాణం ఉన్న దాని నుంచి ప్రాణం తీసేవాడు కూడా ఆయనే. ఎవరైనా చనిపోయినప్పుడు అడిగి పోయి అయ్యో దేవుడు ఇంతవరకే ఆయనకి ఆశ ఇచ్చాడు, ఆయన వయసుడైనా, ఆయన చిన్నపిల్లగాడైనా, ఆయన ముసలివాడైనా ఇంతవరకే ఆయుష్ ఇచ్చాడని మీతో పలికించేది కూడా ఆయనే, మీతో చెప్పించేది కూడా ఆయనే. ఆయన అంటున్నాడు, అలాంటప్పుడు ఈ విశ్వ వ్యవస్థని నడుపుతున్నది ఎవ్వరు? చిన్న విషయం కాదండి ఇది. ఒక రాష్ట్రం కానీ, ఒక ఊరు కానీ, ఒక పంచాయతీ ఊరిని నడిపించాలంటే, లేదా ఒక జిల్లా కార్పొరేషన్ నడిపించాలంటే, ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, ఎంత ఖర్చు వస్తుంది అర్థమవుతుందా? ఒక దేశాన్ని నడిపించాలంటే ఎంత ఖర్చు వస్తుంది. కానీ ప్రపంచాన్ని రూపాయి ఖర్చు లేకుండా నడిపించగలిగే శక్తి ఆయనకే ఉంది. ప్రపంచాన్ని రూపాయి ఖర్చు లేకుండా నడిపించగలిగే శక్తి, దేశాన్ని రూపాయి ఖర్చు లేకుండా నడిపించగలిగే శక్తి మానవుడికి ఉందా? లేదు. కాబట్టి ఆయన వారిని అడుగు, తప్పకుండా ఇదంతా పైవాడే, సృష్టికర్త ఇదంతా నడిపిస్తున్నాడు. అలాంటప్పుడు మీరు దైవానికి వ్యతిరేకంగా నడవటం మానుకోరేమిటి? ఆ దైవమే నిజమైన మీ యజమాని. కనుక సత్యాన్ని తృణీకరిస్తే దైవ ధర్మం మీద నుంచి దారి తప్పిపోవటం తప్ప ఇక మిగిలేదేముంది? నిజమైన భక్తి మార్గం మీద నుంచి తప్పిపోయి నువ్వు భక్తి చేస్తే నీ భక్తి దారి తప్పిపోయిన భక్తి అవుతుంది. దారి తప్పిపోయిన భక్తి, దారిలో ఉన్న భక్తి, రెండు భక్తులు ఉన్నాయంటే ఉన్నాయి. ఎలాగా? చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మీరున్నారు, ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. ఖమ్మం రావాలనుకున్నారు. మీతో ఎవరు లేరు, మీ దగ్గర ఏ సెల్ ఫోన్ కూడా లేదు. ఇప్పుడంటే గూగుల్ మ్యాప్స్ అన్నీ వచ్చినాయి, ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నీ. మీ దగ్గర ఏది లేదు. మీరు ఏమనుకున్నారు? 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి సికింద్రాబాద్లో. ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక ట్రైన్లు అని చెప్పి ఖమ్మం బాద్ అని చెప్పి మీరు ఎవరిని అడగకుండా టికెట్ తీసుకున్నారు. ఖమ్మం టికెట్ అన్నారు, టికెట్ తీసుకున్నారు, ఎక్కేశారు. కానీ ఆ ట్రైను ఖమ్మం వచ్చేది కాదు. మీరు తెలుసుకోలేదు. ఎవరి బాధ్యత తెలుసుకోవటం ఎవరి బాధ్యత? ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ బాధ్యత. ఈ ట్రైన్ ఖమ్మం పోద్దా, ఈ ట్రైన్ నేను ఎక్కొచ్చా అడగాల వద్దా? అడగాలి. కానీ అడగలేదు. ఏంటంటే ఏం కాదులే అని పోద్దులే ఖమ్మం అని చెప్పి ఎక్కేశారు. ఆ ట్రైన్ ఎటు పోతుంది? అది ఢిల్లీ పోతుంది. ఎటు పోతుంది? ఢిల్లీ పోతుంది. అప్పుడు మీరు ఖమ్మంలో ఇంపార్టెంట్ ఫంక్షన్కో దేనికో అటెండ్ కావాలి. కానీ మీరు చూసుకోలేదు. ఒక 7-8 గంటల తర్వాత మేల్కొని ఇది ఎడిపోతుందని చెప్పి అప్పుడు పక్కన వాళ్ళని అడిగారు. ఎడిపోద్దండి? ఢిల్లీ ఎక్కితే ఢిల్లీ పోద్దా లేకుంటే ఖమ్మంకి వెళ్ళొస్తుందా? చెప్పండి. ఢిల్లీ పోతుంది. 5-6 గంటల ప్రయాణం వేస్ట్ అయింది. చూసుకొని వామ్మ వాయ ఎట్లా, నేను ఖమ్మంలో పలాంటాయానికి హాజరు కావాలి, నేను చాలా ముఖ్యమైనటువంటి పని మీద ఆ యొక్క ఫంక్షన్కి అటెండ్ కావాలి, నేనే దాంట్లో ముఖ్యాన్ని అని లబోదీపమని మొత్తుకుంటున్నారు. ఎన్ని గంటలైతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వైపు వెళ్ళారు అన్ని గంటలు దాన్ని ప్రయాణం చేశారంటారా, చేయలేదంటారా? ప్రయాణం చేశారు. కానీ రాంగ్ ప్రయాణమా, రైట్ ప్రయాణం? అది అదే నోరు తెరిచి మాట్లాడండి. నేను ఉపవాసం ఎంతగానో మారుతున్నా, మీరు కొద్దిగా కూడా నోరు తెరవట్లేదు. రాంగ్ ప్రయాణమా, రైట్ ప్రయాణమా? కానీ దాని ప్రయాణమే అన్నమా లేదా? అదే నువ్వు తెలుసుకొని, అదే నువ్వు ఖమ్మం వచ్చే ట్రైన్, విజయవాడ వచ్చే ట్రైన్, ఖమ్మం వచ్చే ట్రైన్ ఎక్కితే నీది ఇది కూడా ప్రయాణమే. ఇది రైట్ ప్రయాణమా, రాంగ్ ప్రయాణమా? ఖమ్మం వచ్చింటే 5 గంటలు నీది అటు వేస్ట్ అయింది కదా. 5 గంటలు నువ్వు ముందు తెలుసుకుంటే కాపాడుకునేవాడివే కదా. అలాగే నువ్వు ఏదైతే ఖమ్మం ట్రైన్ ఇది వెళ్ళిద్దా అని 1-4 సార్లు అడుగుతావో ఆడ భయం ఉంటుంది. ఆడ అడుగుతూ, కానీ నేను నిజమైన దేవుణ్ణే భక్తి చేస్తున్నానా అని ఎవరిని అడగాలి? గ్రంథాలను అడగాలి, యుగపురుషుల మార్గదర్శకత్వాన్ని అడగాలి, నీ గుండెని అడగాలి, ముందుగా తెలుసుకుని వాళ్ళని అడగాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి భక్తి చేస్తా అంటే అది కూడా దారి తప్పిపోయిన భక్తే. అది నీకు మేలు చేసే భక్తా? అది నీకు మేలు చేస్తుందా? అది నీకు పుణ్యాలు తీసుకొచ్చి పెట్టిద్దా? ఎట్టి పరిస్థితిలో
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుంటే నీకు అది ప్రయాణం నష్ట ప్రయాణం ఎలాగో ఇది నీకు నష్టాన్ని చేకూర్చే భక్తే కానీ లాభాన్ని చేకూర్చే భక్తి కాదు అని నువ్వు తెలుసుకుంటే నువ్వు జ్ఞానవంతుడివే. నేను దేవుడికి ఎందుకు భక్తి చేయాలి? ఆయన నీకు ఆహారం ఇస్తున్నాడు, 3 పూట్ల నేను మేపుతున్నాడు, అర్థమవుతుందా? మీ పశువుల్ని మేపుతున్నాడు, మీకు తినిపిస్తున్నాడు. కాబట్టి ఆయన తిండి మనం తింటున్నాం కాబట్టి ఆయనకి మనం భక్తి చేయాలి. ఆయన నీ కాళ్ళు ఇచ్చాడు, కాళ్ళతో నడుస్తున్నావు, ఆయన ఇచ్చిన కాళ్ళు వాడుకుంటున్నావు. నాకు ఆయన ఇచ్చిన కాళ్ళు అక్కర్లేదని 2 కాళ్ళు కట్టేసుకొని ఆయన కాళ్ళు వాడుకోకుండా ఉంటే నువ్వు ఆయనకి భక్తి చేయక్కర్లేదు. అర్థమవుతుందా? ఆయన ఇచ్చిన 2 చేతుల్ని చూడండి, ఆయన చేతులు ఎలా ఇచ్చాడు, ఎంత పొడుగుండాలో ఆయనే పెట్టాడు. ఆ యొక్క మోచేయి వంగాలి, ముద్ద నోటికాడికి అందాలని ఆయనే పెట్టాడు. 5 ఏళ్లతో ముద్ద గలపాలని ఆయనే పెట్టాడు. తినిపించటమే కాదు, అద్భుతంగా తినిపిస్తున్నాడు. ఆ 5 ఏళ్లలో బొట్టనీళ్ళు ఒకటి లేకపోతే అన్నం కలుపు. అర్థమవుతుందా? ఈ 5 ఏళ్ళు ఈ కీళ్ళు ఉన్నాయి, 365 కీళ్ళు ఉన్నాయంట. ఎన్ని కీళ్ళు ఉన్నాయి? శరీరంలో మొత్తం ఎముకల కీళ్ళు వంగటానికి, మనిషి లేవటానికి, కూర్చోడానికి, అన్నం తినడానికి, చేయి కలపడానికి, ఏదైనా పట్టుకోవడానికి, ఇలాగ కీళ్ళు ఎన్ని ఉన్నాయి? 360 కీళ్ళు ఉన్నాయి. 360, 365 ఉన్నాయి. ఒక్కొక్క కీలుకి అర్థమవుతుందా, ఒక్కొక్క రూపాయి చొప్పున నువ్వు దానం చేసినా కానీ రోజుకు 365 రూపాయలు దానం చేయాలంట. చేయలేస్తాం మరి? అయ్యా మా సంపాదన రోజు 200, మీ 366 దానం చేసేవని అంటారా? 365 కీళ్ళకి నువ్వు 365 రూపాయలు దానం చేయలేకపోతే 2 రకాతులు ఓన్లీ 2 సార్లు అలాగా కాళ్ళు చేతులు కడుక్కొని దైవమా నేను నీకు రూపాయి ఇవ్వలేనని చెప్పి మనసావాస కర్మన ఆయనకి సాష్టాంగం చేసి నువ్వు చూస్తున్నావు అని అంటే 365 రూపాయలు నువ్వు దానం చేసే విధానం మాఫ్, రద్దు చేయబడింది. ఫ్రీ నీకు, ఇక రోజు మొత్తం నువ్వు వాడుకోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి ఆయనకి నేను ఎందుకు భక్తి చేయాలంటే ఆయన కళ్ళు ఇచ్చాడు. కళ్ళకు ఒకసారి దస్తియో కండవో కట్టుకొని ఆయన ఇచ్చిన నా కళ్ళు, ఆ కళ్ళు నాకు అవసరం లేదు అని మీరు ఆయన ఇచ్చిన కళ్ళు వాడుకోకుండా ఉంటే మీకు ఆయన ఆరాధించే పనే లేదు. ఆయన ఆరాధించే పనే లేదు. ఉండతారా? మరి సాయిబులకు కళ్ళు ఇచ్చింది సాయిబుల దేవుడు, హిందువులకు కళ్ళు ఇచ్చింది హిందువుల దేవుడు, క్రైస్తవులకు కళ్ళు ఇచ్చింది క్రైస్తవుల దేవుడు అని మీరు అనలేస్తారా? చూడగలిగే ప్రతి జీవికి, మానవుడికే కాదు, సాయిబులకే కాదు, హిందువులకే కాదు, క్రైస్తవులకే కాదు, చూడగలిగే ప్రతి జీవికి కళ్ళు ఇచ్చిన వాడే దైవం. అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు